కామారెడ్డి కాంగ్రెస్లో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వర్గం వ్యక్తులు వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో డూప్లికేట్ గాళ్ళు, ఆ డూప్లికేట్ గాళ్ళు పోయి మా అధినాయకుడైన షబ్బీర్ అలీ గారి పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక చరిత్ర. షబ్బీర్ అలీ గారి అంటే 45 సంవత్సరాలు తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం అంకితం చేసిండు. ఆయన చిన్న వయసులో నుంచే జైలు జీవితాన్ని అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిండు. నీలాగా కాపీ కొడుతూ లేకపోతే పార్టీలు తిరుగుతూ నీకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవం ఇవ్వకుండా గతంలో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందాక మా రాజన్న చెప్పినట్టు నువ్వు నీ తండ్రి లాంటి వయసు వ్యక్తి గల్లను బట్టి బయటకు నూకొస్తే నిన్ను ఆ పార్టీలో నుంచి తరిమేసిర్రు. కానీ నీ బుద్ధి మార్చుకుంటావేమన్న ఉద్దేశంతో మా నాయకుడు మీకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని అలసుగా తీసుకొని ఈరోజు మా నాయకుడి పైనే నువ్వు పెత్తనం చెలాంచడానికి చూస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో మీ భార్య వైస్ చైర్మన్గా చేరినప్పుడు మీ వార్డులో 2800 ఓట్లుంటే ఈరోజు నీ వార్డులో 229 ఓట్లు వస్తాయి నువ్వు వైస్ చైర్మన్గా ఉంటే. అంటే నువ్వు ఏ పార్టీకి ఓటేపించినావు? నువ్వు ఏ పార్టీకి ఓటేపించినావో నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఫస్ట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవట్లు రేవంత్ రెడ్డి గారిని ఓడగొడుతుర్రు అని చెప్తున్నావు చూడు, కానీ అది తప్పు. నువ్వు రావడం వల్లనే నీ వార్డులో లీడర్ రాలేదు. నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్టయితే ఈరోజు నీ వార్డులో వన్ సైడ్ వస్తుండే. నువ్వు వైస్ చైర్మన్వి ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో వైస్ చైర్మన్గా ఉండి బయటకు వచ్చినావు, కానీ నీ వార్డులో ఓట్లు రాలే. ఇక్కడ ఎవరు పనిచేసినట్టు? ఇక్కడ మా గ్రామాలన్నీ మా మండలాలన్నీ చుట్టుపక్కల అన్నీ కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చినాయి. కానీ టౌన్కి వచ్చేసరికి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్తున్నా నేను. నువ్వు నిజంగానే నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యక్తివైతే బహిరంగ సభకు రా. నువ్వు ఎక్కడ వేదిక పెడతావు చెప్పు, మేము వస్తాం. మీకు అన్నవాళ్ళు ఒక 35-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి షబ్బీర్ అలీ గారి కోసం పనిచేస్తున్నారు. మేమంతా చిన్నపిల్లలమే అయినా మేము కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం కరడు కట్టిన వ్యక్తులం. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి పోలే. ఆ ముసలాయిని అంటున్నాడు, నిజంగానే ఏదైతే గడ్డం చంద్రశేఖర్ అది మాట్లాడిండో నీ పక్కనున్న ముసలాయినకు వర్తిస్తుంది. నక్క దొంగ మా ముసలాయి నాకు ఈరోజు జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నీ అవ మీరు అంతా ఎలక్షన్లకు ముందు ఏడున్నారా భయ్? కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు పోలింగ్ టైంలో వస్తే కొందరు అంటారు రేవంత్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్. ఇలా వాడొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుండని చెప్తున్నారు. ఎవడు చేస్తుండు కాంగ్రెస్ పార్టీ కోసం పని? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి కోవట్గా పనిచేస్తున్నారు. ఎవడెవడు కోవట్గా పనిచేస్తారో సమాజానికి అందరికీ తెలుసు. కాబట్టి ఇంకొకసారి షబ్బీర్ అలీ గారి పైన నిజంగానే నువ్వు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక మాట మాట్లాడినావు, నువ్వు ఒకసారి అది గుర్తు చేసుకోవాలా. నా తండ్రి సమానులైన షబ్బీర్ అలీ గారి దగ్గరికి వచ్చినా నేను ఏ రోజుగినంగా షబ్బీర్ అలీ గారి మాట దాటి పోను అని. కానీ ఈరోజు అదే తండ్రి లాంటి వ్యక్తిని నువ్వు వెనుకకు నూకి ముంగటికి వెళ్ళాలనుకుంటున్నావు. పో, నీ రాజకీయం కోసం నువ్వు కావాలనుకుంటే పో, ఎక్కడికన్నా పో. కానీ ఈరోజు కామారెడ్డి కాన్స్టిట్యున్సీ అంటేనే షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. మీరంతా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కరోనా వస్తే ప్రపంచం అంతా కరోనాకు భయపడుతుంటే, కానీ మీరు అందరు ఇళ్లలో వండుకొని అధికారంతో ఇళ్లలో వండుకుంటే మా నాయకుడు ఎక్కడ నిర్దబోలే. ప్రజల కోసం పనిచేసిండు. ప్రజలు దూరం చేసుకున్న మా నాయకుడిని, కానీ ప్రజలను ఎప్పుడు దూరం చేసుకోలేడు మా నాయకుడు. కాబట్టి నిజంగానే ఈ వేదిక నుంచి నేను ఒకటి నిజంగానే పిసిసి వారులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగానే మీరంతా ఎవరికైతే కోవట్లకు పోస్టులు ఇస్తారో దయచేసి అట్లాంటి పోస్టులు ఇవ్వకండి, వాళ్ళని లీడర్లను చేయకండి. లీడర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని వినంగా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా. నిజంగానే రేపు పొద్దుగల నేను ఇట్లా మాట్లాడితే నన్ను సస్పెండ్ చేసినా నాకు ఫరకేం పడది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎవడొచ్చి మాట్లాడే మాట్లాడతా. అలాగే మల్లురావు గారికి మా అన్న చెప్పినట్టు
మేము మళ్ళీ 1000 మందితో కాదు, కాన్స్టెన్సీ ప్రజలతో అందరితోని మమేకమైపోయి కలవడానికి గినంగా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కోవట్లు చేరిన తర్వాతనే కామారెడ్డి కాన్స్టెన్సీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుంది. నేను ఈ పత్రిక ముఖంగా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. అంటే ఎక్కడ ఈ విషయం మొదలైందో ఆ విషయం కోసం నేను మాట్లాడతా. నిజంగానే ఏంటంటే శ్మశాన వాటిక కోసం మొదలైంది నేను అనుకుంటున్నా. కానీ శ్మశాన వాటిక కోసం మొదలుపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా సొంత గ్రామం. మా సొంత గ్రామంలో ఏం చేసిండో విన్నాక నేను చెప్తా. కావాలంటే మీరందరూ నాకు సమయం ఇస్తే నేను అన్ని మీ ముంగట పెడతా ఏం చేస్తాడనేది. ఒక పార్టీ కండువా కప్పుకొని ఇంకో పార్టీల కోట్లను అందరిని పంపించి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని ఖరాబ్ చేయడానికి వచ్చిర్రు. నిజంగానే ఎట్లా నమ్ముతారంటే మా నాయకుడు నిజంగానే వీళ్ళందరూ మంచోళ్ళు, మా కోసం పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారన్న విధంగా మిమ్మల్ని జైన్ చేసుకోవచ్చు. కానీ మీరంతా ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ కోసము ముసుగులో పనిచేస్తున్నారు. శ్మశాన వాటిక చేయాలనుకుంటే నువ్వు చేయొచ్చు, ఆయన చేపియాలనుకుంటే చేపియొచ్చు. కానీ ఆయన చేసిన పనులని గినంగా పత్రికా సోదరులు కొంతమంది మోస్తున్నారు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన చేస్తున్నా ఏమో రాస్తున్నారు, ఆయన మొదలుపెట్టిన ఒక్కటి గినంగా రాస్తలేరు. మీరు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఒక పని? అవును, మన కాన్స్టిట్యున్సీలోనే నేను చెప్తా, ఊర్ల పేర్లతో సహా చెప్తా, అది రాయండి, గుర్తు వేయండి. భావితరాల కోసం పనిచేయాలా. శ్మశాన వాటికన నందనవనం చేయి ఎవరు అద్దంటలేరు. కానీ నువ్వు మొదలుపెట్టిన పనులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? సంవత్సరాల తరబడి పనిచేస్తారా? అది పత్రికా సోదరులు రాయరు. దయచేసి ఖచ్చితంగా తను ఏ పని అయితే మొదలుపెట్టిండో, నిజంగా ఒక పని మొదలు పెడితే ఒక 2 రోజుల 3 రోజులనే టైం ఇవ్వాలా? సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి. కాబట్టి చుక్కాపూర్లో స్కూల్ మొదలుపెట్టి ఎన్ని రోజులైందో మీ పత్రికా సోదరులకు తెలియదా? నిజంగానే ఒక డోనర్ అన్నట్టయినా ఒక వ్యక్తి చేయాలనుకున్నప్పుడు ఇగో ఈ టైం వరకు నేను చేస్తా అని చెప్తారు. కానీ సంవత్సరాల తరబడి నుంచి విద్య అన్నిటికంటే ప్రపంచము విద్యతోనే పోటీ పడుతుంది. విద్య కోసం ఇన్ని రోజులు అక్కడ రూమ్స్ సరిగ్గా లేక నువ్వు కూలగొట్టి మధ్యలో స్కూల్ స్టార్ట్ చేసిన దానికోసము ఇప్పటి వరకు సరిగ్గా లేక సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నిజంగానే ఎవరన్నా చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండండి. కాంగ్రెస్ పార్టీని దయచేసి ఖరాబ్ చేయకండి. ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ సైనికులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇన్నేళ్లు ఎదురులేని నేతగా ఉన్న షబ్బీర్ అలీకి ఇప్పుడు పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. 89 నుంచి నిన్న మొన్నటి వరకు కామారెడ్డి కాంగ్రెస్ అంటే షబ్బీర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఆయన కూడా జనరల్ ఎన్నికలలో నియోజకవర్గాన్ని వదిలి వేరే చోటు నుంచి పోటీ చెయ్యలేదు. 2023 ఎన్నికలలో మాత్రమే ఆయన కామారెడ్డిని వదిలి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి కారణాలు ఏమైనా అదే ఆయనకు మైనస్ అయ్యిందని చెప్పవచ్చు. గత ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. 2023లో కామారెడ్డి నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇక్కడి నుంచి పోటీకి దిగడం, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి పోటీ చేసే సమయంలో ఇక్కడ ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన సోదరుడు కొండల్ రెడ్డి చూశారు. షబ్బీర్ అలీ నిజామాబాద్కు వెళ్లడంతో ఆయన ప్రధాన అనుచర వర్గం ఆయనతో పాటు ప్రచారంలో నిజామాబాద్కు పరిమితం కావడంతో చంద్రశేఖర్ రెడ్డి మాత్రం కొండల్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ప్రచారంలో బిజీగా ఉండడంతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కొండల్ రెడ్డి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సాన్నిహిత్యం ఇప్పుడు షబ్బీర్కు తలనొప్పిగా మారిందనేది సత్యం. ఎన్నికలలో రేవంత్ ఓటమి పాలవడంతో ఓటమికి కారణం షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎన్నికల సమయంలో పట్టించుకోకపోవడాన్ని రేవంత్ వర్గం బలంగా నమ్మింది. ఎన్నికల తర్వాత రేవంత్ వర్గం ఇదే అభిప్రాయాన్ని తమ సన్నిహిత వర్గాల ముందు వ్యక్తం చేసింది. ఇక్కడే చంద్రశేఖర్ రెడ్డికి రేవంత్ వర్గానికి దగ్గరయ్యే అవకాశం దొరికింది. ఎన్నికల తరువాత 3.5 దశాబ్దాలుగా లేని వర్గ పోరుకు పునాది పడింది.
ఎన్నికలు ముగియగానే కామారెడ్డి కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. చంద్రశేఖర్ రెడ్డిపై కొన్ని నెలల కింద జిలటిన్ స్టిక్స్ కేసు నమోదు కావడంతో అరెస్టు కావడం వెంటనే జరిగింది. దీంతో కాంగ్రెస్లో మరింత అగ్గి రాజుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. అంతర్గత కలహాలు పెరిగి చివరకు పరస్పరం ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే మెజారిటీ నేతలంతా షబ్బీర్ అలీ వైపు ఉన్నప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి తమ బలాన్ని పుంజుకునేలా చాప కింద నీరులా నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల కామారెడ్డి శ్మశాన వాటిక వివాదం ఇరు వర్గాల మధ్య అగాధం మరింత పెంచింది. శ్మశాన వాటిక అభివృద్ధికి రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి ముందుకు రావడం, మున్సిపల్ కౌన్సిల్లో కొందరు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది. తాజాగా లీక్ అయిన షబ్బీర్ ఆడియో క్లిప్తో విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గ నేతలతో గతంలో ఉన్న సన్నిహితంగా ఇప్పుడు ఉండడం లేదని కింది స్థాయి నేతలు అంటున్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కారణంగా ఆయన కామారెడ్డిపై ఫోకస్ తగ్గించారని కింది స్థాయి నేతల భావన. షబ్బీర్ అలీకి కామారెడ్డిలో మంచి పట్టుంది అని, కామారెడ్డిపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తే వచ్చే ఎన్నికలలో ఆయన విజయం ఖాయం అని మెజారిటీ నేతల అభిప్రాయం.